బిజినెస్లో కోబ్రా ఎఫెక్ట్ కోసం మీరు విన్నారా? అంటే నాగుపాము ఎఫెక్ట్ అనమాట. మన బిజినెస్లో నాగుపాము ఎఫెక్ట్ ఉంటే మన బిజినెస్ని మనల్ని రెండింటిని మింగేస్తుంది. అసలు కోబ్రా ఎఫెక్ట్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. కోబ్రా ఎఫెక్ట్ అని అంటే బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఇండియాని బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఢిల్లీలో కోబ్రాస్ ఎక్కువగా ఉండేవి. అంటే నాగుపాములు ఎక్కువగా ఉండేవి. నాగుపాములు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ప్రజలకు అనౌన్స్ చేశారు, ఎవరైతే చంపి పట్టుకొని వస్తారో వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామని. జనాలు ఏం చేస్తారు, ఇది బాగుంది కదా, ఫ్రీ మనీ కదా అనేసి వాటిని పెంచడం స్టార్ట్ చేసి వాటిని పట్టుకొని వెళ్ళి ఇచ్చేసి డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. సో కొన్ని ఇయర్స్ తర్వాత గవర్నమెంట్కి తెలిసింది, బ్రిటిష్ గవర్నమెంట్కి తెలిసేసి వాళ్ళు ఏమన్నారు, ఆపేశారు. ఇంకా ఆ స్కీమ్ని ఆపేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలా, గుడ్లు ఉంటాయి, పాములు ఉంటాయి, పాము పిల్లలు ఉంటాయి, వీటిని అన్నింటినీ డబ్బులు రావు కదా అని వదిలేశారు. అది కాస్త ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్తే సిటీ మొత్తం పాములతో డబల్ త్రిబుల్ అయిపోయి నిండిపోయింది. సో దీన్నే కోబ్రా ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇంకో ఇన్సెంటివ్ మెథడ్ని ఏదైనా క్రియేట్ చేసి పెడితే కరెక్ట్ ఆలోచించకుండా అది డబల్ త్రిబుల్ ఆ ప్రాబ్లమ్ చేస్తుంది. మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అయ్యి దాని ఇంకొక 10 ప్రాబ్లం తీసుకొని వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీ బిజినెస్లో ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో కోబ్రా ఎఫెక్ట్ కోసం బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని లాంగ్ వీడియో మనకి కేపీ బిజినెస్ గురువులో రాబోతుంది. యూట్యూబ్లో చూడండి, నేర్చుకోండి. ఆ కోబ్రా ఎఫెక్ట్ అనేది లాంగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడెక్కడ మనం జాగ్రత్త పడాలో. ఈ కోబ్రా ఎఫెక్ట్ మనం తెలుసుకుంటే మనం బిజినెస్లో బిజినెస్లో తీసుకునే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్, చిన్న డెసిషన్స్ అయినా కొంచెం స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్లో ఆలోచించి తీసుకుంటాం అనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ వీడియోస్ కోసం కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.